హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశీలో మీ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఒకటి చేద్దాం అని స్టార్ట్ చేశాను, కానీ లాస్ట్ ఎండింగ్ రిజల్ట్ మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో మీకోసమే. చూడండి, లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. నా దగ్గర ఉన్న వాటిలోనే, ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దాం అనుకున్నాను. ఇంట్లో బోల్డ్ అని కాటన్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి, తీసుకుని ఇంకా ట్రై చేస్తున్నాను. లవ్ సింబల్ అంటే ఎలాగో ఇష్టం, ఇంకా అది కట్ చేయకపోతే ఎలాగ మరి, ఇంకా కట్ చేశాను. నేను ఇలా గ్రీటింగ్ కార్డ్స్ ఇవి చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి లవ్ సింబల్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మీకు ఇష్టమైన సింబల్ ఉంటుంది కదా, అదేమిటో కామెంట్ చేయండి. క్రాఫ్ట్ చాలా కొత్తగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, ఎలా చేయాలని చాలా ఆలోచించాను. ఇంకా టిష్యూస్తో ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి టిష్యూస్తో ట్రై చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను చేసే మోడల్ ఏంటంటే స్ట్రెచ్చర్ ఆర్ట్ అనమాట. ఈ స్ట్రెచ్చర్ ఆర్ట్లో కూడా మోడల్స్ ఉంటాయి, టిష్యూస్ యూస్ చేయొచ్చు, సిమెంట్, చాలా రకాలు యూస్ చేయొచ్చు అనమాట. సైడ్ నుంచి ఒక చిన్న టిప్ అనమాట, మీరు ఎప్పుడైనా టిష్యూస్తో ఏమైనా చేయాలనుకుంటే కనుక చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి వాటర్లో పెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టండి. అప్పుడు మనకి ఏ విధంగా కావలిస్తే అలా పెట్టడానికి వస్తుంది అనమాట. నేనైతే ఒక డిజైన్ అనుకున్నాను, ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఫ్లవర్స్ అయితే మొత్తం అంతా బయట అంతా అవుట్ సైడ్ అంతా వేసుకున్నాను. తర్వాత మధ్యలో లవ్ సింబల్ రెడ్గా రెడ్ కలర్ పెయింట్ వేశాను. మా అక్క కొన్ని సజెషన్స్ ఇచ్చింది, ఇంకా కొన్ని అయితే సెట్ అవ్వలేదు. ఇంకా నాకు వచ్చినట్టు ఇలా ట్రయల్స్ అయితే వేశాను. అక్రిల్ కలర్స్ అయితే కొనుక్కున్న ప్యాక్ అనమాట, 6 కలర్స్ ఉంటాయి. మిగతా కలర్ మిక్స్ చేస్తే అన్నీ వస్తాయేమో అని చెప్పేసి మిక్సింగ్ కలర్స్ వస్తాయి కదా, కలర్స్ మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది. అలా పర్పుల్ కలర్ అయితే చేశాను. తర్వాత సీ గ్రీన్ చేశాను, ఇంకా సీ గ్రీన్ మొత్తం అప్లై చేశాను. పర్పుల్ కలర్ ఏమో ఫ్లవర్స్కి అప్లై చేశాను. బ్లూ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే సియాన్ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్లా ఉంటుందన్నమాట. బ్లూ రెడ్ కలర్ యూస్ చేస్తే పర్పుల్ కలర్ వచ్చింది. నాకు భలే అనిపించింది ఈ కలర్ కాంబినేషన్స్. ఈ ఆర్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. గ్రీన్ కలర్ అంతా పెడుతున్నప్పుడు 4 అవర్స్ పట్టింది నాకు ఇదంతా పెట్టడానికి. ఇంకా ఫ్లవర్స్ పెట్టినప్పుడు 3 అవర్స్ పట్టింది. చాలా టైం టేకెను. అందుకే చిన్నది తీసుకోండి, ఏది చేద్దామన్నా సరే చిన్నగా చేయడానికి ట్రై చేయండి. ఆత్రం ఎక్కువ కదా, పెద్ద కార్డ్బోర్డ్ తీసుకున్నాను నేను. తర్వాత ఫ్లవర్ మధ్యలో ఎల్లో కలర్ అప్లై చేశాను అనమాట, ఎల్లో కలర్ టిష్యూ పెట్టి చేశాను. తర్వాత ఫ్లవర్స్ షేప్ రావడానికి మళ్ళీ ఎడ్జెస్ ఏదో ఒకటి అప్లై చేస్తే బాగుంటుందని చెప్పి గ్లిట్టర్ ట్యూబ్స్ అయితే బాగా యూజ్ అయినాయి నాకు. ఇది చేయడం కోసం ఇవన్నీ వెళ్ళినప్పుడల్లా ఒక ప్లాన్ లేదు, కానీ అప్పుడప్పుడు కొనుక్కున్న వస్తువులు అయితే నాకు బాగా యూజ్ అయినాయి. ఇప్పటివరకు చూసిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందేమో అని చెప్పి చిన్న చిన్నగా వీడియోస్, చిన్న చిన్నగా ఫొటోస్ అయితే పెట్టాను. అంటేనే చాలా టైం పట్టేసింది, 10 మినిట్స్ వీడియో. ఇంకా దాన్ని స్పీడ్లో పెట్టి 4 మినిట్స్కి తెచ్చాను. ఇంకా అప్లై చేస్తున్నది, పెడుతున్నది, చేస్తున్నది పెడితే కనుక వీడియో చాలా పెద్దగా అయిపోతుందని చెప్పి పెద్దగా పెట్టలేదు. ఈ లవ్ సింబల్లో ఏం పెడదామా అని చాలా ఆలోచించాను. ఫస్ట్ అయితే ఎవరికైనా ఇద్దాం, మ్యారేజ్ ఉంది కదా అనుకున్నాను. వాళ్ళకైతే ఇస్తే మంచిగా నీట్గా చేసి ఇవ్వాలి. ఇలా కార్డ్బోర్డ్ మీద వాటి మీద వీటి మీద చేసి ఉంటే బాగోదు కదా అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సరే ఇంట్లోకే పనికొస్తుంది అని చెప్పి ఇంకా ఇంట్లోకే చేసుకున్నా. మా పాప చేతి ముద్రలు, కాలు ముద్రలు తీసుకున్నాను. ఎప్పటి నుంచో తన కాళ్ళు చేతులవి ముద్రలు అయితే తీసుకుందాము, ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను, కానీ తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు గాడ్ గ్రేస్ నేను తీసుకున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు భలే అనిపించింది. పైగా నా చేతితో చేస్తే ఇంకా హ్యాపీ అనిపించింది. నేను చేసిన ఎంసీలతో చేసిన ఫ్లవర్స్ కూడా పెట్టాను. ఏదైనా సరే మన చేతితో చేసుకున్న అది ఆ హ్యాపీనెస్సే వేరు. హ్యాపీనెస్ని మాటల్లో కూడా చెప్పలేము. కింద మా నేమ్స్ రాస్తే బాగుంటుందని చెప్పి మా నేమ్స్ అయితే రాశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.